తీన్మార్ సావిత్రిగా, బిగ్ బాస్ శివజ్యోతిగా బుల్లితెర ప్రేక్షకుల్ని తెలంగాణ యాసతో ఆకట్టుకుని మంత్రముగ్ధుల్ని చేసిన జ్యోతక్క తన సొంతింటి కలను ఎట్టకేలకు సాకారం చేసుకుంది. ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న జ్యోతక్క తన భర్త గంగులీతో కలిసి ఓ ఖరీదైన ఇంటికి యజమాని అయ్యింది. హైదరాబాద్లో మంగళవారం నాడు తన కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకను వైభవంగా నిర్వహించింది. మొన్న రాహుల్, నేడు శివజ్యోతి ఇంటివారయ్యారు. బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2 సంగతి పక్కన పెడితే సీజన్ 3 కంటెస్టెంట్స్కి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. సీజన్ 1-2లలో చేసిన కంటెస్టెంట్స్ కనుమరుగు కాగా సీజన్ 3లో చేసిన కంటెస్టెంట్స్ పాపులారిటీతో పాటు ఆర్థికంగా బలపడుతున్నారు. ఒక్కొక్కరుగా సంతగా ఇల్లు కొనుక్కుంటూ సొంతింటి వారవుతున్నారు. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్ టైటిల్ని గెలుచుకోవడంతో 50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు. దీంతో అన్నట్టుగానే సొంత ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఇతని బాటలోనే సొంతింటి కలను నిజం చేసుకుంది బిగ్ బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి. V6 తీన్మార్ వార్తలతో పాపులర్ యాంకర్గా పేరు సంపాదించిన తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్గా పాపులర్ అయ్యింది. సుమారు 98 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఫైనల్ కంటెస్టెంట్గా గట్టి పోటీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ ముగిసిన తర్వాత ప్రస్తుతం TV9లో ఇస్మార్ట్ న్యూస్తో తన యాస భాషలతో సత్తా చాటుతున్న శివజ్యోతి తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. తన భర్త గంగులీతో కలిసి హైదరాబాద్లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ఓ భక్తుడు, అమ్మో పత్తిగింజ. ఏ నాకు జీడిపప్పు వచ్చింది, 2 వచ్చింది. నువ్వు లాక్కోలే ఫస్ట్ టైం. కావాలని యాక్షన్ చేయకుండా ఏం పెట్టలేదు బాయ్. మరి దేనికోసం దానికోసం కొత్త ఇల్లు, కొత్త ఇల్లు ముబారక్. జ్యోతక్క ముబారక్, కొత్త ఇల్లు. జ్యోతక్క ఏయ్ జ్యోతక్క కాంగ్రాచులేషన్స్. మంగళవారం నాడు తన కొత్త ఇంటికి గృహప్రవేశం చేసింది శివజ్యోతి. ఈ గృహప్రవేశ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని ఆహ్వానించడంతో ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హిమజ ఈ సందర్భంగా హిమజ తన ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను షేర్ చేసింది. శివజ్యోతి గృహప్రవేశ వేడుకలో హిమజతో పాటు జ్యోతక్క తమ్ముళ్ళు రవికృష్ణ, ఆలిరేజులతో పాటు వితిక, వరుణ్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్ హాజరయ్యారు. ఈ వేడుకలలో ఆలీ, రాహుల్తో కలిపి సందడి చేసింది హిమజ. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్నవాళ్ళు రాహుల్, ఆలీలతో హిమజకు అస్సలు పడేది కాదు. ఆలీ, హిమజల మధ్య జరిగిన రచ్చ మామూలుగా ఉండేది కాదు. తన జేబుల్లో చేయి పెట్టి తాకరాని చోట తాకే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆలీని కాలితో ఎగిరి తన్నింది హిమజ. ఆలీ సైతం ఆమెను కొట్టడానికి మీదికి రావడంతో ఇద్దరి మధ్య వార్ చివరి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక రాహుల్ని కూడా చెప్పుతో కొడతా అంటూ హౌస్లో వార్నింగ్ ఇచ్చిన హిమజ అయితే బిగ్ బాస్ తర్వాత వీరంతా ఫ్రెండ్స్ అయ్యారు. తాజాగా జ్యోతక్క గృహప్రవేశ వేడుకల్లో సందడి చేశారు. నిజానికి బిగ్ హౌస్ నుండి వరుణ్, వితికలు ఎలిమినేట్ కావడానికి శివజ్యోతి ప్రధాన కారణం. టాస్కులో భాగంగా వరుణ్ వితికకు సపోర్ట్ చేస్తుండడాన్ని విభేదించి ఆ వారం ఇంటి సభ్యులందరి ఎలిమినేషన్కి కారణమయ్యింది శివజ్యోతి. అదే వారంలో నామినేషన్లోకి వెళ్ళిన వితిక ఎలిమినేట్ కాగా తర్వాత వరుణ్ ఇంటి ముఖం పట్టాడు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో వరుణ్, వితికలతో గొడవకు దిగింది శివజ్యోతి. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా వరుణ్, వితికలపై హాట్ కామెంట్ చేసింది శివజ్యోతి. వాటన్నిటినీ మనసులో పెట్టుకోకుండా ఆమె గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు వరుణ్, వితికల జంట. బిగ్ బాస్ సీజన్ 3లో తొలి కంటెస్టెంట్గా అడుగుపెట్టిన శివజ్యోతి తనదైన యాస భాషలతో ఆకట్టుకొని తనకంటూ బిగ్ బాస్ హౌస్లో సపరేట్ టీంని ఏర్పాటు చేసుకొని 98 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది. హౌస్లో ఆలిరేజా, రవికృష్ణలతో బాండింగ్ ఏర్పాటు చేసుకొని వారిద్దరికీ అక్కగా మారి పరోక్షంగా తన తమ్ముళ్ళ ఎలిమినేషన్కి కారణమైంది. తాను మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులే ఉండగలిగింది. ఆలీ రీ ఎంట్రీ తర్వాత అతడి ఫోకస్ గేమ్ పై కాకుండా
జ్యోతక్కతోనే ముచ్చట్లు పెట్టి నాగార్జునతో చివాట్లు పెట్టించుకున్నాడు. ఇక మరో కంటెస్టెంట్ రోహిణి ఎలిమినేషన్ కావడానికి కూడా జ్యోతక్కే కారణమయ్యింది. మొత్తానికి బిగ్ బాస్ అనేది గేమ్ కాబట్టి దాని గేమ్ లాగే లైట్ తీసుకొని బిగ్ బాస్ సెలబ్రిటీలు అందరూ కూడా పాత గొడవల్ని పక్కన పెట్టేసి జ్యోతక్క గృహప్రవేశ వేడుకలో సందడి చేశారు.